కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటనను ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధనలో నేడు పర్యటించిన ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, వంటకాలలో రుచులను ఆస్వాదించండి, కానీ స్థానికంగా ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టొద్దని వ్యాఖ్యానించారు. ఆగూరు నియోజకవర్గం మాక్లూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మాక్లూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి చేసినా తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుర్మ కులస్తులను గుర్తించి వారి అభివృద్ధి కోసం గొర్రె స్కీమ్ ని ప్రవేశపెట్టిందని వారన్నారు. మూడోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 60,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని వారు సూచించారు. ఈ ర్యాలీలో కుర్మ కులస్తులు బుర్రోల సతీష్, ఓర్కే భూమన్న, ఎర్రన్న, విజేందర్, దేవేందర్, హరిచరణ్ రావు తదితరులు పాల్గొన్నారు. నేడు రాత్రి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అలాగే శ్రీరామ గార్డెన్ లో క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన లక్కీ డ్రా నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్లోని బాక్స్ లో వేయాలి. బోధన్లోని శివాలయంలో దుర్గామాతకు ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపు జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై అధిష్టానం ఓ అంచనాకు రాగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకొని జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో 40 మంది అభ్యర్థులు.